తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ దార్శనికత మూలంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వేలాది ఎకరాలు సుభిక్షమయ్యాయి. వట్టిపోయిన శ్రీరామ్ సాగర్కు వరద కాలువతో పునర్జీవనం కల్పించిన సంకల్పం నేడు బంగారు పంటలై పుట్ల కొద్దీ ధాన్యపు రాసులిస్తుంది. నాడు వలసలపోయిన ఊర్లకు నేడు పొరుగు రాష్ట్రాల ప్రజలు వ్యవసాయ పనుల కోసం వలస వస్తున్నారు. ఎస్ఆర్ఎస్పీ పునర్జీవన పథకం ఫలాలపై టీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. నిజామాబాద్ జిల్లా పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. ఉత్తర తెలంగాణకు సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మించిన వరప్రదాయిని. ఒకప్పుడు పెద్ద ప్రాజెక్టుగా పేరుగాంచిన శ్రీరామ్ సాగర్ కాలక్రమేణా పాలకుల నిర్లక్ష్యానికి బలై వట్టిపోయింది. సమైక్య రాష్ట్రంలో అడుగడుగునా నిర్లక్ష్యానికి గురై అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లింది. ఒక దశలో ఎస్ఆర్ఎస్పీ ఉనికికి ప్రమాదం ఏర్పడే పరిస్థితికి చేరుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్ఆర్ఎస్పీకి తిరిగి ప్రాణం పోశారు. ఇతర పాలకులకు భిన్నంగా ఆలోచించి గ్రావిటీ ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకానికి శ్రీకారం చుట్టారు. 2017 ఆగస్టు 10న ఈ పథకానికి శంకుస్థాపన చేశారు. ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకం అంచనా వ్యయం 1999.56 కోట్లు. మానవ నిర్మిత అద్భుతంగా పేరుగాంచిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు తిరిగి ప్రాణం పోశారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. కాళేశ్వరం జలాలను ఎస్ఆర్ఎస్పీ వరద కాలువలోకి రివర్స్ పంపింగ్ చేయడం ద్వారా ప్రాజెక్టు ఆయకట్టుకు భరోసా కల్పించారు. ఎస్ఆర్ఎస్పీ నిండని పరిస్థితుల్లో 60 టీఎంసీల నీటిని కాళేశ్వరం నుంచి ఎస్ఆర్ఎస్పీకి తరలించటమే పునరుజ్జీవ పథకం ముఖ్య లక్ష్యం. ఈ పథకం మూలంగా ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ ఇప్పుడు ఏడాదంతా జీవనదిని తలపిస్తోంది. 3 కాలాల పాటు వరద కాలువ నిండు కుండల ఉండడంతో ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు సుభిక్షంగా మారింది. వరద కాలువ వెంట జీవాల సందడి, వన్యప్రాణుల కదలికలు కనిపిస్తున్నాయి. మత్స్య సంపద అభివృద్ధికి పుష్కల జలవనరుగా మారింది వరద కాలువ. ఉమ్మడి పాలనలో మాకు నీళ్ళ గురించి ఎంతో అవస్థ ఉంటుండే. అవస్థ అంటే ఇది ఎస్ఆర్ఎస్పీ అనే ప్రాజెక్టు ఓన్లీ కాకతీయ కెనాల్ ద్వారానే ఇస్తుండ్రు వాటరు. అప్పుడు ఏవైతే ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో నీళ్లు ఎక్కువైతే గత పాలకులు ఏం చేశారంటే ఎక్కువైన వాటర్ని ఇటు పంపించాలని చెప్పి వరద కెనాల్ అనేది తవ్వితే దానికి మాకు అటువంటి అది ఉపయోగం లేకుండే, మొత్తం నిరుపయోగంగానే ఉండే. అయితే నిరుపయోగంగా ఉంటే మొన్న 2014 తర్వాత ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత నా తెలంగాణ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు నీళ్ళ గురించి అని ఆలోచించి మన మంత్రివర్యులైన ప్రశాంత్ అన్న గారు ప్రత్యేకంగా సీఎం కేసీఆర్ గారి దృష్టికి తీసుకువెళ్ళగానే ఏదైతే వృధాగా నిరుపయోగం కోసం త్రవ్విన వరదకెలాన్ని దాన్ని ఉపయోగించుకోవాలా, స్వయంగా ఇంజనీర్ అయిన మన ప్రశాంత్ అన్న గారు ప్రత్యేక చొరవతో కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళగానే కాళేశ్వర జలాలతో లిఫ్టింగ్ పెట్టి ఎత్తిపోతల పథకం ఎత్తిపోసి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పోయించడం జరిగింది. దాని ద్వారా అది ఎప్పుడైతే వర్షాకాలంలో పోయించి నిండు కుండలా మార్చిన తర్వాత ఎప్పుడైతే మనకు యాసంగిలో నీటి కొరత అనేది అత్యధికంగా ఉంటుంది. వానాకాలము ఎట్లనో కొంచెం ఒక తడి అటైనా ఇటైనా పండుతుంది, కానీ యాసంగిలో ఇబ్బంది అవుతుంది. రైతులు ప్రతి సంవత్సరం 2 పంటలు వండియాలన్న ఉద్దేశంతో ఆ వాటర్ని మళ్ళీ వరద కెనాల్ ద్వారానే మళ్ళీ రివర్స్ చేస్తూ ప్రతి ఒక్క చెరువుకు ఒక లిఫ్ట్ ద్వారా పెట్టడం జరిగింది. బాల్కొండ నియోజకవర్గానికి వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎట్లాగైతే ఉందో మా ఉప్లూరుకు వరప్రదాయని పల్లె చెరువు, నల్ల చెరువు రెండుటికి కూడా లిఫ్టుల్ని కిందికి పెట్టడం జరిగింది. దాని ద్వారా నీళ్లు విడవగానే 2 చెరువులలో నిండు కుండలాగా నీళ్లు ఉండగానే మేము విడుచుకొని 2 పంటలు మంచిగా వండించుకుంటున్నాము. నీళ్ళ కొరత కట్టగాలం వచ్చినా కానీ నీళ్ళ కొరత ఉండద్దన్న ఉద్దేశంతో ప్రశాంత్ అన్న గారు కేసీఆర్ దృష్టికి తీసుకుపోయి మనము ఏదైతే వరదకాలు ఉన్నదో ఎప్పుడైతే నీళ్ళు ఎక్కువైనప్పుడు కిందికి వదలడం కాకుండా కింది నుంచి మన గేట్లు పెట్టేసేసి ఎత్తిపోతల పథకం ద్వారా కాళేశ్వరం నీటిని మన పోషంపాటు ప్రాజెక్టులోకి తీసుకురావడం జరిగింది. దీని వలన మనకు 365 రోజులు నిండు కుండల మన వరద కాలంలో నీళ్లు ఉండడం వలన చుట్టుపక్కల ఆయకట్టు విలేజ్లకు గ్రౌండ్ వాటర్ సోర్సెస్ పెరిగినాయి. రిగ్గులేసుడు మాది తక్కువైపోయింది. నేను స్వయంగా 11 రిగ్గులు వేయించిన.
దేంట్లో కూడా అంతంత మాత్రమే నీళ్లు వచ్చినాయి. ఈరోజు నేను ఏసిక్క పంట వేద్దామంటే ఇది పండదన్న భరోసా కూడా లేకుండా ఉండే. అట్లాంటిది వరద కాలువల నిండు కుండల నీళ్ళు చేయబట్టి ఆ నీళ్లు భూగర్భ జలాలు రెండి పైకి వచ్చి నాకు ఏసిక్క పంట కూడా పండుతుంది. నేనే కాదు, నా చుట్టుపక్కల విలేజ్లు కానీ చుట్టుపక్కల ఆయకట్టు రైతులు కానీ ఆ నిండు కుండల నీళ్ళని చూస్తూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఈరోజు పుష్కలంగా నీళ్ళు ఇవ్వబట్టి 24 గంటల కరెంట్ ఇవ్వబట్టి రైతులు ఎంతో ఆనందోత్సవంలో నాట్లు వేయడం జరుగుతుంది. వాటర్ సోర్సెస్ అనేది మాకు ఒక చరిత్ర. అది చరిత్రలో ఎన్నో పనులు చేస్తారు కానీ ఇది ఎల్లకాలం మా పుట్టిన పిల్లలకు కానీ మా మన్మన్లకు కానీ ఒక చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఇట్లాంటి పని చేసినందుకు మన ప్రశాంత్ అన్న గారికి అలాగే కేసీఆర్ గారికి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని చెప్పనని ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఎస్ఆర్ఎస్పీ వరద కాలువలు తక్కువ ఎత్తులో భారీ తూములు నిర్మించారు. ఈ తూముల ద్వారా 101 కిలోమీటర్ల వరద కాలువ వెంట 15,000 ఎకరాలకు సాగునీరు అందుతోంది. వరద కాలువ నీటితో వందలాది చెరువులు నిండు కుండల్లా ఉంటున్నాయి. నిజానికి గతంలో ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుతో నిజామాబాద్ జిల్లాకు ప్రయోజనం తక్కువగా ఉండేదని రైతులు ఆవేదన వ్యక్తం చేసేవారు. కానీ కాకతీయ కాలువకు వరద కాలువ తోడై ఇప్పుడు జిల్లాలోని వేలాది ఎకరాలు సస్యశ్యామలంగా మారాయి. మరోవైపు బాల్కొండ నియోజకవర్గానికి సాగునీటి చింత తీర్చింది ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకం. ఇవాళ 4 బోర్లు ఉంటే ఒక బోరే నడుస్తుంది. ఇవాళ నీటి రంగం పారుదల కాదు, భూమి కన్నా మరి 5-6 మీటర్ల ఎత్తులో మరి వరద కాలువ ప్రవహిస్తుంది. కాబట్టి మరి దాని కింద ఉన్న బోర్లన్నీ ఇవాళ నీళ్లు ఉబ్బికొచ్చి పైకి పోస్తూ ఉన్నాయి. ఒక రైతు మరి 1 ఇంచు, 1.5 ఇంచు, 2 ఇంచు 4-5 బోర్లు ఉన్న రైతు ఇవాళ ఒక్క మోటార్ తోటే 10 ఎకరాలు పారిస్తుండు అని అంటే దానికి కారణం కాళేశ్వర్ రివర్స్ పంపింగు, మరి 24 గంటల కేసీఆర్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ అని చెప్పేసి మరి ఈ రైతాంగం మేము ఆనందపడతా ఉన్నాం. ఇవాళ మనం చెరువు నీళ్ళు ఇడితే వారం రోజుల్లోనే చెరువు నిండి అలిగేల విధంగా ఏర్పాటు చేసి ఇవాళ రైతులను మరి ఇవాళ లక్షాధికారులు చేసినటువంటి కేసీఆర్ గారికి మరి ఇవాళ ఎప్పుడంటే అప్పుడు మాకు 24 అవర్స్ రైతులకు అండగా ఉండి మరి రివర్స్ పంపింగ్ నీళ్లు కావచ్చు, మరి సబ్ స్టేషన్లు కావచ్చు అన్నీ ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మరి ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి కూడా ఈ ప్రాంత రైతాంగం తరఫున మేము ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మాకు లిఫ్ట్ అంటే ప్రశాంత్ రెడ్డి మాకు ఒక దేవుడి తెగ. ఎందుకంటే గుమ్రియాలకు ఎక్కడ కూడా నీళ్ళు లేవు. ఇట్లా ఏ తోట అయినా కానీ ఏ పొలమైనా కానీ పండటానికి కారణం ఏంటంటే ఈ లిఫ్ట్ ద్వారానే. అంతకుముందు బోర్లు వేస్తే 500 ఫీట్లు కొట్టినా ఒక బొట్టు రాకపోవు. ఇప్పుడు పుష్కలం నీళ్ళు లిఫ్ట్ చేయబట్టి మేము ఎన్నో రకాల లాభపడుతున్నాం. ఆ సార్కు మేము ధన్యవాదాలు తెలుపుతూ ఈ నీళ్ళు బట్టి 500 ఎకరాల నుంచి 700 ఎకరాలు పొలం, ఒక 500 ఎకరాలు మక్క తోట, ఒక 300 ఎకరాలు పసుపు, మొత్తం కలిసి దాదాపు అంటే 1300 ఎకరాల భూమి దీని ద్వారా మాకు లాభం అవుతుంది. చెర్ల కుంటల నుంచి మోటార్లు పెట్టుకొని కానీ నీళ్ళు ఎక్కువైనప్పుడు మోటార్లు పెట్టుకుంటాం. చాలా మంచిగా ఉంది మాకు. దీంతో పంటలు విపరీతం పంటలు వస్తున్నాయి, నీళ్లు మంచివి కాబట్టి ఫ్రెష్గా. ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకంలో ఏర్పాటు చేసిన పంపులు అన్నదాతల పాలిట వరంగా మారాయి. గుమ్మిర్యాల్ పంప్ హౌస్ ఇందుకు నిదర్శనం. గతంలో పక్కనే గోదావరి ప్రవహిస్తున్న గుమ్మిర్యాల్ గ్రామవాసులకు చుక్క సాగునీరు కూడా అందేది కాదు. కేవలం వానాకాలంలో ఒకే పంటను సాగు చేసేవారు. సాగునీటి కోసం బోరుబావులు తవ్వించి ఆర్థికంగా చితికిపోయారు. వ్యవసాయం దండగనుకుని వలసలు పోయారు. కానీ ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా గుమ్మిర్యాల్లో లిఫ్ట్ పంప్ హౌస్ ఏర్పాటు చేయడంతో వీరి దశ మారింది. ప్రస్తుతం ఈ గ్రామంలో 1480 ఎకరాలకు సాగునీరు పుష్కలంగా అందుతోంది. గతంలో వలసపోయిన కుటుంబాలన్నీ ఇప్పుడు సొంతూరికి తిరిగొచ్చాయి. గుమ్మిర్యాల్ రైతులు ఇప్పుడు ఏడాదికి 2 పంటలు పండించుకుంటున్నారు. యూపీ, బీహార్ నుంచి ఈ గ్రామానికి కూలీలు వలసొచ్చి వ్యవసాయ పనులు చేస్తున్నారు. ఈ మార్పుకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కారణమని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఒక పంపు వస్తుంది, ఇట్లా ఒక 6 ప్లేసులలో వస్తాయి ఇట్లా నీళ్లు. ఇట్లా 1500 ఎకరాలకు దీని ద్వారా సాగు చేస్తుండ్రు. ఇంతకుముందు ఒకటే పంట వేస్తుంది, దాన్ని కూడా ఎంతో బాధలతోటి అప్పులు చేసి ఆ నీళ్ళ రిగ్గుల కోసం చేసి ఎంతోమంది బయట దేశాలు పోయి బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ లిఫ్ట్ చేయడం వల్ల చాలామంది బయట దేశాల నుంచి వచ్చి ఇక్కడనే పంటలు పండించుకుంటా ఒక్క పంటకు బదులు ఇప్పుడు 2 పంటలు పండిస్తుండ్రు. 2 పంటలు పండించి రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారు. లిఫ్ట్ చేయడం వల్ల గ్రౌండ్ వాటర్ కూడా పెరిగి
ఈ రిగ్గులు కూడా ఇంతకుముందు 500 ఫీట్లు వేసినా రిగ్గులు వడకపోతుండే, కానీ ఇప్పుడు 70-80 ఫీట్లనే ఫుల్ నీళ్ళు వస్తున్నాయి. గ్రౌండ్ వాటర్ బాగా పెరిగింది. ఈ చెర్లలో అన్నిట్లలో నింపడం వల్ల చుట్టుపక్కల ఉన్న అన్నిట్లకు గ్రౌండ్ వాటర్ పెరిగి రిగ్గు ఒక 70 నుంచి 100 ఫీట్ల లోపలే రిగ్గు ఫుల్ పడుతుంది. కాబట్టి రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మా కేసీఆర్ అంటే ఒక రైతుల పాలిట దేవుడి లెక్క. ఎందుకంటే ముఖ్యంగా మొట్టమొదటి చెప్పాలంటే సాగునీరు విషయంలో చాలామంది రైతులు మేము గుండెల మీద చేతులేసుకొని చెప్పగలుగుతారు. ఎందుకంటే కేసీఆర్ చేయడం వల్ల ఎంతో మొత్తం వాటరు మొత్తం రాష్ట్రం అంతా సప్లై చేసి మిషన్ భగీరథ పెట్టి రాష్ట్రం అంతా సప్లై చేసి మిషన్ కాకతీయ పెట్టి చెర్లలో నీళ్ళు నింపి రైతులకు ఎంతో మేలు చేసిండు. ఇప్పుడు మాకు ఈ లిఫ్ట్ అయిన నుంచి మాకు పుష్కలంగా నీళ్ళు ఉంటున్నాయి. ఇంతకుముందు వర్షం పడితేనే వర్షాధారం మీదకెళ్ళి మనకు చెరువు నిండుతుండే, ఆ చెర్ల ద్వారా బోర్లకి వస్తుండే. ఇక అందులో సగం బోర్లు పారుతుండే, లేకుండా సగం బోర్లు వారకపోవు. ఈ లిఫ్ట్ అయిన నుంచి మొత్తం అన్ని బోర్లు పుష్కలంగా అండర్ గ్రౌండ్ వాటర్ పెరిగింది. అన్ని బోర్లు నడుస్తున్నాయి. కాకపోతే ఇంకా 3 బోర్లు ఉన్న తాట ఒక్కటే బోర్ నడిపించుకున్నాం, 2 బోర్లు బందే చేసుకున్నది. మొత్తం అండర్ గ్రౌండ్ నీళ్లు పెరిగినాయి, ఫుల్ వాటర్ ఉన్నది. ఇప్పుడు ఎక్కడ వేసినా భూమి గింత కూడా కాలు లేకుండా అన్ని పంటలు పండుతున్నాయి. ఇప్పుడు ఎక్కడి నుంచో వేరే స్టేట్ నుంచి బీహార్ నుంచి వచ్చి ఇప్పుడు మా దగ్గర పొలాలు వేస్తానికి వస్తున్నారు. వాళ్ళు వచ్చిన నుంచి కూడా మాకు ఇంకా ఈ రైతు కూలీల గురించి కూడా ఏం ఇబ్బంది లేదు. పుష్కలంగా పంటలన్నీ పండుతున్నాయి. కేసీఆర్ చేసిన ఈ యొక్క మంచి పనికి వారికి ధన్యవాదాలు. మొత్తంగా ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ పుణ్యమా అని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సాగు ముఖ చిత్రం మారింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏ పాలకుల ఊహకు తట్టని రీతిలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆలోచించడం వల్లే ఇది సాధ్యమైంది. అందుకు తెలంగాణ సాధకుడు రైతు పక్షపాతి కేసీఆర్ కు ఎప్పటికీ రుణపడి ఉంటామని చెబుతున్నారు ఎస్ఆర్ఎస్పీ రైతులు.